గాజులు చూసారా ఎంత బాగున్నాయో అసలు. ఇంకా అసలు ఈ సెట్‌ల గురించైతే మాటలు కూడా లేవు. కొరియన్ దేశం నుంచి మన దేశానికి అది మన విజయవాడ దాకా తీసుకొచ్చేసారు. పెన్ అనుకుంటున్నారా? కాదు. ఐలైనరు. అసలు ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెసెస్‌ని నేను అరబ్ దేశాల్లో మాత్రమే వేసుకుంటా అనుకుంటున్నా. ఇండియాలో కూడా అది మన విజయవాడలో కూడా వేసుకుంటా అన్న విషయం ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఎగ్జిబిషన్ ఇది శేర్సాయి కళ్యాణ మండపంలో నవంబర్ 14 అండ్ 15 జరుగుతుందండి. దీని డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. వైట్ డ్రెస్ చూసారా ఎంత బాగుందో. వైట్ లో అసలు ఎంత కలెక్షన్ ఎంత బాగుందో అండి. ఒక్కసారి విజిట్ చేసేయాల్సిన ఎగ్జిబిషన్ అన్నమాట. అంటే కొంచెం మనం కూడా బేర్ చేయగలిగిన ఎగ్జిబిషన్. స్టార్టింగ్ 1200 నుంచి అంట అప్ టు 7500 వరకు ఉన్నాయని చెప్తున్నారు. కొంచెం జలుబు చేసింది, సో వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఏమనుకోకండి. ఈ బ్లౌజెస్ 1500 నుంచి 2500 వరకు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఇలాంటి డ్రెస్సెస్ ని మన విజయవాడలో వేసుకోవడం ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. నాకు ఇది కొత్తగా వింతగా అనిపించింది. అసలు ఈ టైప్ ఆఫ్ నేను చూడటమే ఇదే ఫస్ట్ టైం. అండ్ దట్టు ఇక్కడ కూడా వేసుకుంటారంటే అయ్యి బాబాయ్, నేను ఇంత బావిలో కప్పలా ఉన్నానా అనిపించింది. అవి కాస్ట్ కూడా స్టార్టింగ్ 1200 నుంచి అంటండి అప్ టు 6500 వరకు, లైక్ అట్లా కాస్ట్ అన్నమాట. సో కాస్ట్ మాట అట్లుంచితే అసలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఎగ్జిబిషన్ అంటేనే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, బట్ ఇంత డిఫరెంట్ గా ఉంటదని అయితే నేను ఎప్పుడు అనుకోలేదండి. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. మీకు ఎప్పుడు చెప్పేదే అండి, వీడియో లాస్ట్ వరకు చూస్తే అసలు ఈ వీడియోలో ఏమేమి ఆఫర్స్ నడుస్తున్నాయో, ఏమేం కలెక్షన్స్ ఉన్నాయో అలా మొత్తం తెలుస్తుందని చెప్తున్నానండి. సో ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇవి స్టార్టింగ్ ప్రైసెస్ 2500 నుంచి అప్ టు 5000 వరకు ఉన్నాయంటండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. ఇవి ఒక్కొక్కటి 1500 లైక్ అట్లా ఉన్నాయండి. సో మీకు దాంట్లో కలర్ కాంబినేషన్స్ కొంచెం తెలుస్తాయి అని కొంచెం అలా ఓపెన్ చేసి చూపించా అన్నమాట. ఇవి దీంట్లో కూడా మళ్ళీ కార్డ్ సెట్స్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, 3 పీస్ సెట్స్ ఉన్నాయి. సో కలెక్షన్స్ అయితే ఈసారి కొంచెం రీజనబుల్ గానే మనం కూడా వేర్ చేయగలిగినంత అనిపించినాయండి. అందుకని ఫస్ట్ అయితే మీరు వచ్చి చూడండి. ఎంట్రన్స్ ఫీ కూడా ఏం లేదు. సో మీకు చూపిస్తున్న కార్డ్ సెట్ 2500 లైక్ అట్లా అంటండి. ఈ ప్యాంట్ చూసారా 800 అంట. ఎంత బాగున్నాయో కదా ప్యాంట్ మోడల్స్ అయితే. ఇవి కాశ్మీరీ ఐటమ్స్ అంటండి. ఇవి స్టార్టింగ్ ప్రైస్ 2000 నుంచి మొదలంట అప్ టు 95,000 వరకు అంటండి. సో మీకు ఆ 95,000 రూపాయల చీర ఎలా ఉండదో ఒకసారి చూపిస్తాను. రోజు నాకు షాప్ వాళ్ళు చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేశారు, వీడియో తీసుకొని ఇచ్చారు. మీకు వైట్ అండ్ క్రీమ్ కలర్ ఉంది, దాని కింద శారీ ఉంది కదా ఎల్లోది, అది 95,000 అంటండి. బ్రైడల్ కి సంబంధించిన కలెక్షన్స్ లో అయితే 2 షాప్స్ ఉన్నాయండి. 2 షాప్స్ లోను కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి. ఇదొక షాపు, ఇంకొక షాప్ కూడా ఉంది, చూద్దరు. బ్రైడల్ ఏనా అంటే నాట్ ఓన్లీ ఆ ఒక్క పర్పస్ కాదండి, చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం హెవీగా ఉన్న జ్యువెలరీ షాప్స్ అయితే ఈ 2 ఉన్నాయి. అది నా ఇంటెన్షన్ అనమాట. షాపు అర షాపు కాదు, ఈ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో, ఆ నెంబర్ ఆఫ్ షాప్స్ కూడా ఉన్నాయి. మీకు డ్రెస్సెస్, శారీస్ ఎలా ఉన్నాయో ఇట్లాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా అన్ని షాప్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా ఒకటి అర వేరే షాప్ ఉండొచ్చేమో, కానీ ఇలాంటి 1 గ్రామ్ గోల్డ్ షాప్, 1 గ్రామ్ గోల్డ్ కూడా అనలేం దీన్ని, వీటిని ఏమంటారో మరి. ఇవి కొంచెం కాస్ట్ కూడా ఎట్లా చెప్తున్నారంటే 1000 నుంచి 4000 లైక్ అట్లా చెప్తున్నారండి. బట్ 4000 లాస్ట్ ప్రైజ్ అంటే కాదు. నేను చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని అడిగాను, దానికి మాత్రం వాళ్ళు చెప్పింది ఏంటంటే జస్ట్ 4000 లైక్ అట్లా ఉన్నాయండి అన్నారు. ఇంకా మీకు కొంచెం పెద్ద పెద్ద కలెక్షన్స్ ఉన్నాయి కదా, సో మీకు ఆ కలెక్షన్స్ అయితే మళ్ళీ ప్రైస్ మారిపోతుంది అనమాట. వీడియో మొత్తం చూసాక మీకేం నచ్చిందో కూడా కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, వీడియో మొత్తం చూస్తే కదా నా కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలిసేది. 2 మినిట్స్ చూస్తే మీకు వీడియో మొత్తంలో నేను ఏం చూపిస్తున్నానో మీకు తెలియదు కదా. సో నేను ఎప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఒకటేనండి, నా వీడియో మొత్తం అట్లీస్ట్ ఫాస్ట్ పెట్టుకున్నా, స్పీడ్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నా మీరు వీడియో మొత్తం కవర్ చేయడానికి ఉంటది. అండ్ దట్టు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, నేను ఏం చూపించాలనుకుంటున్నాను అనే తెలుస్తుంది. మీరు చూస్తున్నారే చిన్న చిన్న చైన్స్, చిన్న చిన్న పెండెంట్స్, అవి 1500 నుంచి అంటండి. కొంచెం పైన ముందు పెద్దది చూసారు కదా, అవి 4800 లైక్ అట్లా అంట. మీకు మధ్య మధ్యలో కొన్ని కొన్ని కాస్ట్ ఎందుకు చెప్తారంటే, ఈ చిన్న చిన్న ప్రైసెస్ అయినా ఎలా ఉంటది అనేది ఒక ఎస్టిమేషన్ ఉంటది కదా, అందుకని చెప్తున్నానండి.
సో అన్నిటికీ ఒకటే కాస్ట్ అయితే మీరు అలా చేసుకోవద్దు. కంపేర్ చేసుకోవద్దు. ఐటెమ్ సైజ్ మారిన కొద్దీ, క్వాలిటీ లైక్ అట్లా మారిన కొద్దీ మళ్ళీ ప్రైస్ మారిపోతుంది గదా! అందుకని చెప్తున్నాను మళ్ళీ విడమర్చి. ఓవరాల్‌గా నాకు ఈ షాపుని ఇంకొక షాప్ కొంచెం పెద్దదిగా అనిపించింది. పెద్ద షాప్ లాగా. మిగతావి ఉన్నాయి కానీ బట్ ఇంత కలెక్షన్స్ కాదు. ఇది మాత్రం 2 షాప్స్ కొంచెం పెద్ద కలెక్షన్స్ బ్రైడల్ కలెక్షన్స్‌కైతే ఈ 2 షాప్స్ ప్రిఫర్ చేయొచ్చండి. ఈ డ్రెసెస్ కలెక్షన్స్ వచ్చేసరికి 2000 నుంచి మొదలంటండి. అప్ టు 5500 వరకు అంట. వీటిలో 1, 2 డ్రెస్సులు తను ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఒకసారి చూడండి. అవి తనేం చెప్పాలనుకుంటుందంటే అవి ప్యూర్ హ్యాండ్ మేడ్ పెయింట్ అంట. లైక్ వెజిటబుల్స్‌తో, ఫ్రూట్స్‌తో తయారు చేసిన లిక్విడ్స్ ఉంటాయి గదా! వాటితో తయారు చేసిందంటండి. ఆ డ్రెస్ కాస్ట్ 3200 ఇంకా దీని ప్రైస్ 3800 అంటండి. ఇది ప్యూర్ ఖాదీ కాటన్ అని చెప్తుంటాను. అది ఒత్తి డ్రెస్ సెట్ కాదండి. దాని పైన డ్రెస్ కాకుండా థర్డ్‌ది కోట్ టైప్ అన్నమాట. సో, లోపల షార్ట్ ఉంది కదా! ఆ షార్ట్ కింద ప్యాంట్ పైన థర్డ్‌ది కోట్ టైప్ అన్నమాట. సో, అది మొత్తం 3800 అంటండి. ఇంకా ఇవి బెనారసి సిల్క్ ఐటెమ్. ఓన్లీ బెనారసి సిల్క్ ఐటెమ్స్ అనేవి కాదండి. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. లైక్ బాందిని టైపు అట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇవి స్టార్టింగ్ ప్రైస్ 1500 నుంచి మొదలంటండి. అప్ టు 7500 వరకు. సో, 1500-7500 రేంజ్ ఐటెమ్స్. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది కూడా కొంచెం ఉన్న దాంట్లో కొంచెం పెద్ద షాప్ ఏమో. అంటే నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంది. ఇలాంటి ఒక్క షాప్ లోనే అండి. ఇంకొకటి 2 షాపుల్లో ఉన్నాయి కానీ బట్ పెద్దగా అనిపించిందయితే నాకు ఇది ఒక్క షాపే. సో, మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కావాలన్నా, కొంచెం ప్రైస్ వేరియేషన్ కావాలన్నా, మీరు ఇలాంటి ఎక్కువ కలెక్షన్స్ ఉన్న దాంట్లోకి చూస్ చేసుకున్నారనుకోండి, మీకు నంబర్ ఆఫ్ దొరుకుతాయి కదా! సో, ఆ కాటన్ టైప్ కూడా ఉన్నాయి. ఓన్లీ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండండి. నా వీడియోలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలేమో లైక్ చెప్పే విధానం కానీ, చూపిచ్చే విధానం కానీ అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండండి. ఇంకివి అసలు నాకు సంబంధమే లేని ఐటెమ్స్ అన్నమాట. ఇవన్నీ ఫేస్ మేకప్ ఐటెమ్స్. సో, ఇక్కడ అసలు స్టార్టింగ్ ప్రైస్ రూ. 100 నుంచి మొదలంట. అప్ టు 1000 రూపాయల వరకు. నెయిల్స్ ఎక్స్‌టెన్షన్ అంటండి. దీంట్లో అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయనుకుంటున్నారు? అయ్య బాబోయ్! నేను ఇలాంటియన్నీ సినిమాలో హీరోయిన్స్ వాళ్ళు, సీరియల్స్‌లో వాళ్ళు అట్లే వాడతారనుకుంటున్నా. అంటే మనం రియల్‌గా కూడా వాడతాం అన్నమాట. ఇంకి కాకుండా గోల్డ్ మీద అవేంటి చుక్కలు చుక్కలు పెట్టుకునే అవి అవి కూడా ఉన్నాయండి. నేను ఫస్ట్ స్టిక్కర్‌లేమో అనుకున్నా. కాదు. నెయిల్స్ మీద అంటించుకునేయంట అవి. ఏదో చెప్పాడు నాకు అర్థం అవ్వలా. ఇది పార్టీ వేర్‌ది మాత్రం అర్థమైంది. దాని కాస్ట్ మాత్రం రూ. 1350 ఇంక ఇవి స్వెట్ టైప్ కోట్స్. వీటి కాస్ట్ కూడా 1000 లైక్ అట్లా చెప్తున్నారు. వీటిలో కొన్ని చెప్పాడు గానీ ఆయన నాకు కనీసం ఏమనాలో కూడా నాకు తెలియదండి బాబా. తిక్కలాలని తిరణాలు తీసుకెళ్తే ఎక్కదిగా సరిపోతుందంటారే. నాలంటని చూసానంటారు. కనీసం ఆళ్ళు కొన్ని చూస్తుంటే అయి నాకు పలకడానికి కూడా రాట్లేదనమాట. అయ్య బాబోయ్! ఇట్లా కూడా ఉంటాయా అనిపిచ్చింది. వైట్ డ్రెస్ చూసారా ఎంత బావుందో. బేసిక్‌గా నాకు వైట్ అంటే చాలా పిచ్చనమాట. సో, ఆ ప్యాంట్స్ స్టార్టింగ్ 600 నుంచి అంటండి. బట్ ఈ వర్క్ టైప్ వస్తే మాత్రం 800 అంట. ఇంకివి కాకుండా ఈ ఈ టాప్స్ ఇవి మాత్రం 1600 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంటండి. డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అన్నమాట. పైన 3 పీస్ సెట్స్ ఉన్నాయి కదా! అవి 2800 నుంచి అంటండి. ఇంతవరకు 1600 నుంచి 1650 వరకు నుంచి. ఆ పైన 3 పీస్ సూట్ ఉన్నాయి చూసారా? అవి 2800 లైక్ అట్లా అంట. మీకు హ్యాంగర్‌కి అలాంటిస్ ఉన్నాయి కదా! అవి 2000 అబోవ్ నుంచి ఉన్నాయని చెప్తున్నారు. ఈ షాప్‌లో చూసిన కొన్ని కొన్ని విచిత్రమైన వస్తువులు నేను మీకు చూపిస్తాను. ఈలోపు ఇవి చూస్తా ఉండండి. వీటిలో కొంచెం కొత్తగా ఉన్నాయి గానీ రిమైనింగ్ అంతా ఓకే. ఇంకా క్లిప్స్, చైన్స్ అవంటే యాజ్ యూజువల్ వీటిలో కొత్తేం లేదులే గానీ, ఎరేజర్స్ నాకు కొంచెం కొత్తగా అనిపిచ్చాయి. కీ చైన్స్ కూడా అంతే. డస్ట్‌బిన్ టైప్ లైక్ కీ చైన్స్. బొమ్మ అసలు కళ్ళంతా మూసేసింది. అది కీ చైన్ అంట. చూస్తే గాని ఇది కీ చైన్ అర్థం. ఇక్కడ బ్రాస్లెట్ మోడల్స్ కూడా బానే ఉన్నాయి. నంబర్ ఆఫ్ అంటే చిన్న పిల్లలకి లైక్ అట్లా పెద్దవాళ్ళకి అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఆడపిల్లలకి, మగ పిల్లలకి కూడా ఉన్నాయండి. సో, ఇలాంటి చిన్న చిన్న ఐటెమ్స్ ఏమైనా చూస్తే నేను ఇంకా నాకక్కడ ప్రాణం ఆగిపోయిద్దనమాట. లైక్ మా బాబుకి ఏదైనా పనికొస్తుందేమో అని. లిటరల్లీ నేను దాంట్లో ఒకటి తీసాను గూడా. నాకు మా అబ్బాయికి ఏదైనా కావాలి రిలేటెడ్‌గా ఏమైనా ఉన్నాయంటే అది అవసరం ఉన్నా లేకపోయినా వాడు కొనేస్తాను. ఎందుకు అంటే ప్రతి దానికి ఒక జ్ఞాపకం ఉంటది కదా! సో, అట్లా నాకు ఈ ఎగ్జిబిషన్‌లో ఇది కొనుక్కున్నాను అనే ఒక జ్ఞాపకం కోసమైనా సరే నేనొక చిన్నదైనా సరే కొంటాను. అది నాకు చాలా చాలా అది కూడా మా అబ్బాయికైతేనే కొంటాను. నాకు చాలా తక్కువ. మా అసలుకైతే ఇంకా అది అవసరం ఉన్నా లేకపోయినా చిన్నదే కదా! గుర్తుగా ఉంటది కదా! అని తీసుకుంటా అనమాట. తిట్టుకోబాకండి. డబ్బులెక్కువైపోయాయి కొట్టుకుంటున్నావా అని. డబ్బులెక్కువైపోయినయేం కాదు. చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న
సంతోషాలకు కూడా లేకుండా ఎందుకు అన్నట్లు అంతేనండి. డబ్బులు ఎక్కువైపోయి ఏం కొట్టుకోవట్లేదు. లవ్ షేప్ పిల్లో కవర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న బెడ్ షీట్స్ అవి 1500 నుంచి అంటండి. అవి సింగిల్ అయితే 800 అంట. అదే డబల్ అయితే 1800 అంటండి. ఇంకి సోఫా కవర్స్ ఏమో 3000 లైక్ అట్లా చెప్తున్నారు. ఇంక బ్యాగ్స్ ఏమో లగేజ్ బ్యాగ్స్ 400 లైక్ అట్లా అంట. బ్లేజర్స్ చూసారా, అది 3000 చిల్లర లైక్ అట్లా చెప్తున్నారు. ఆ వైట్ ది గాగ్రా టైపు ఎంత బాగుందో కదా, 5500 అంటది. ఇంకా 3 పీస్ సూట్ కూడా 3000 అబో లైక్ అట్లా చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకొంచెం ప్రైసెస్ అంటే 5000, 6000, 3000 లైక్ అట్లా కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఆ డార్క్ రెడ్ కలర్ ది 6000, ఆ మెరూన్ కలర్ ది 5000 లైక్ అట్లా చెప్తున్నారు అనమాట. సో డిఫరెంట్ ఇవి రెగ్యులర్ టైప్ అన్నమాట. అది ఒక్కొక్క డిజైన్ బట్టి 800 లైక్ అట్లా చెప్తున్నారు స్టార్టింగ్. ఇంకా మీకు డిజైన్ బట్టి కాస్ట్ మారిపోతుందంట. సో అట్లా ఉంటదండి ఎగ్జిబిషన్ లో కలెక్షన్స్ అంటే. డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలెక్షన్స్. ఈ ప్రైసెస్ తెలిస్తే షాక్ అయిపోతారు తెలుసా. 1500 కి 2 పీస్ అంటే 2 డ్రెస్ పీసులు. లైక్ ఎలా, టాప్, బాటము, చున్నీ కాకుండా లైనింగ్ తో కలిపి అట్లాంటివి 2 సెట్లు కలిపి 1500 అంట. సో చాలా వర్తే అనిపించింది. బట్ దీని క్వాలిటీ ఏంటి, మోడల్ ఏంటి అనే దానికన్నా 1500కి 2 అంటే ఈచ్ వన్ 750 లైక్ అట్లా పడుతుంది కదా. సో ఇది నాకు చాలా వర్త్ అనిపించింది. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి ఎవరికో ఇట్లాంటి జాక్ పాటలు దొరుకుతాయి అనమాట. మధ్యలో స్కిప్ చేసుకుంటే వెళ్ళిన వాళ్ళకి ఇవేమి లాస్ అయిపోతారు కదా. జస్ట్ 2 మినిట్స్ చూసిన వాళ్ళకి ఈ వీడియోలో ఇలాంటి బంపర్ ఆఫర్ మిస్ అయిపోతాయి. అందుకే దీన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టాను. ఈ వీడియో ఎవరికైనా చివరి దాకా చూస్తే వాళ్ళకి ఈ బంపర్ ఆఫర్ తగ్గుతుంది అనమాట. ఎగ్జిబిషన్ వీడియోస్ చూడాలంటే పేషెన్సీగా కూర్చుని మొత్తం చూస్తే సో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి తెలుస్తుంది. జస్ట్ స్టార్టింగ్, మిడిల్ అండ్ జస్ట్ 2 మినిట్స్ లో చూసేస్తే మీకేం అర్థమవుతుందండి నేను ఏం చూపిస్తున్నానో, ఏం ఆఫర్స్ ఉన్నాయో. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అండి, నా వీడియో మొత్తం చూస్తేనే కదా నేను ఏం చూపించాలనుకుంటున్నానో మీకు తెలిసేది అనేసి. సో ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ మళ్ళీ వేరనమాట. ఇది విజయవాడలో లోకల్ షాప్ ఏంటండి. సో అందుకు వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా యాడ్ చేసా అండి. అది కూడా ఈ జ్యువెలరీ మధ్యలోనే పెట్టేశాను. ఎందుకు అంటే నాకు స్పెసిఫిక్ ఇంకా అక్కడ ప్లేస్ లేదనమాట. అందుకని ఇంకా అట్లా యాడ్ చేశాను. మీకు డీటెయిల్స్ కావాలంటే కొంచెం జూమ్ చేసుకొని తెలుస్తుంది. అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ చాలా ఉన్నాయి అసలు. నేనైతే కొన్ని వీడియోస్ తీసాను, కొన్ని వీడియోస్ తీయలేదు కూడా. అయితేనే ఇంత వీడియో అయింది. ఇంత కష్టపడి వీడియో తీసినందుకు మీరు చూసారనుకోండి, అది నాకు చాలా హ్యాపీ. అట్లీస్ట్ 50% చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను 30 మినిట్స్ వీడియో పెడితే 2 మినిట్స్ చూస్తే అసలు మీకు ఆ వీడియోలో ఏముంది, ఎట్లే అర్థమవుతుంది నాకు అర్థం అవ్వట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండి, వేరేలా అనుకోవద్దు. అసలే పెట్టిన ఫస్ట్ వీడియో తీసిన ఘనత నా జీవితంలో నేను మళ్ళీ ఉంటుందో లేదో నాకు తెలియదు. అందుకని ఈ చిన్నపాటి సంతోషాన్నైనా కొంచెం అట్లా ఎంజాయ్ చేయటానికైనా కొంచెం మీ సపోర్ట్ కావాలండి. ఎప్పుడు నేను లాస్ట్ వెళ్ళేదాన్ని. సో చాలా మంది ఇసుక్కుని అవసరం లేదని చెప్పేవాళ్ళు. ఈ రోజు నేనే ఫస్ట్ తీయటం వల్లనేమో చాలా మంది సపోర్ట్ చేశారు. నేను అన్నానా, నాకు చాలా మంది సపోర్ట్ చేశారని. ఎందుకు అంటే వీడియో నేనే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట, నా తర్వాతే స్టార్ట్ చేశారు మిగతా వాళ్ళు. ఓహో అందుక అనిపించింది. అంటే నాకు అర్థమైన నీతి ఏంటంటే, ఎగ్జిబిషన్ ఫస్ట్ లో వెళ్తే సపోర్ట్ కొంచెమైనా ఉంటదని. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా కొంతమంది వద్దన్నా అనుకోండి, కొంతమంది వద్దనకపోయినా నాకు చాలా వరకు వీడియోస్ క్యాచ్ అయిపోయింది కదా. సో నాకు అప్పుడు పెయిన్ అనిపించదు అనమాట. వెళ్ళినప్పుడు మరి 2-3 వీడియోలు తీసుకొస్తే చాలా బాధ అనిపించదు అనమాట. నేను లాస్ట్ లో వచ్చానా, లేకపోతే నేను కొంచెం సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నా. ఇప్పుడు కూడా అంతే, యూట్యూబ్ మీరు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు లైక్ అట్లా అడిగారు. కానీ నేను ఫస్ట్ అనో ఏమో చాలా మంది వీడియో తీసుకొని ఇచ్చారండి. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంత కష్టపడిన దానికి వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు అంటే ఓకే, నాకు ఇప్పుడిప్పుడే నేను కొంచెం ట్రాక్ లో పడుతున్నాను, నా కష్టానికి ఇప్పుడిప్పుడే కొంచెం ఫలితం వస్తుంది అనిపించింది అనమాట. సో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, నేను మీ దగ్గర నుంచి కూడా అలాంటి చిన్న సపోర్టే కోరుకుంటున్నానండి. యాక్చువల్లీ మీరు పెట్టే చిన్న కామెంట్, ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా వాల్యుబుల్. సో అంత చిన్న హెల్ప్ చేయటానికి నన్ను మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా అనుకున్నారనుకోండి, మీకు అది చేయటం పెద్ద కష్టం అనిపించదని అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ కేస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పోల్చుకున్నాను ఏమనుకోవద్దండి. ఇప్పటి వరకు నా వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ఆ ఫ్రీడమ్ తోనే అన్నానండి. సో వేరేలా అనుకోవద్దు నెగిటివ్ గా.
ఇది డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట. సో నేను మధ్య మధ్యలో ఎందుకు మారుస్తున్నానంటే కంప్లీట్ గా సారీస్, కంప్లీట్ గా జ్యువెలరీ, లైక్ కంప్లీట్ గా ఒకటే ఐటమ్ పెడితే బోర్ కొట్టేస్తుంది కదా చూడటానికి. సో అందుకని మధ్య మధ్యలో అట్లా చేంజ్ చేస్తా వస్తాను అన్నమాట. అది కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ లో నాకు తెలిసింది ఏంటంటే కంటిన్యూషన్ గా ఒకటే ఐటమ్ పెట్టకూడదు. మధ్యలో అలా ఐటమ్స్ మారుస్తా ఉంటే అంటే కొంచెం చూసే వాళ్ళకి ఇంటెన్షన్ పెరుగుతుందేమో అని నాకు అనిపించిందండి. సో ఇది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు. ఈ ఇంట్లో ఒక ఆడపిల్ల స్టార్టప్ బిజినెస్ పెట్టి కష్టపడుతుంది అనుకోండి, పోనీ మన పిల్లే కదా హెల్ప్ చేద్దాంలే, వీడియోస్ చూస్తే పోయిందే ఉంది అని ఆ ఫీలింగ్ తో అయినా చూస్తారు కదా. మన అనుకుంటే ఇచ్చిన రెస్పాండ్ కి, ఎవరో అనుకున్న ఇచ్చిన రెస్పాండ్ కి తేడా ఉంటది కదండి. సో నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా అనుకుని ఎంకరేజ్మెంట్ చేస్తారని అనుకుంటున్నానండి. సో ఇంకా ఇవన్నీ ఆడపిల్లలు తల్లులు ఉన్న వాళ్ళకి ఇది సామ్రాజ్యం అనమాట. నెంబర్ ఆఫ్ మోడల్స్, చిన్న చిన్న ఐటమ్స్ ఎంత క్యూట్ ఉన్నాయో, పోగులు కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, సో మెనీ ఐటమ్స్ అన్నమాట. సో ఇది కూడా ఒకటి ఉంది. లాస్ట్ టైం ఇది చూసి చాలా రోజులు అయిందనమాట. చేనేత ఎగ్జిబిషన్స్ లో చూసాను, మళ్ళీ ఎగ్జిబిషన్ లో చూసాను అనమాట. రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. మళ్ళీ ఇవి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ 1 గ్రామ్ గోల్డ్ కూడా అనలేకపోతున్నాండి. అసలు దీన్ని ఏమంటారు, బెంటెక్స్ అని అనుకుంటున్నాను నేను. సో రైట్ రాంగ్, రాంగ్ అయితే ఏం కరెక్ట్ గా అంటారో కామెంట్ చేయండి. నేనైతే బెంటెక్స్ జ్యువెలరీ అనుకుంటున్నానండి. సో ఇవి మళ్ళీ వేరే కలెక్షన్ అన్నమాట. ఈ కలెక్షన్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్నమాట. ఇంక మనం ఈ షాప్ కూడా కొంచెం బ్రైడల్ కలెక్షన్ అనుకుంటా. నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. అంటే చిన్నవి పెద్దవి లైక్ అట్లా. నేను ఇందాక చూపించాను కదా, అదొక షాప్ పెద్దదిగా, ఇది ఒక షాప్ పెద్దదిగా ఉంది. బ్రైడల్ కలెక్షన్ లో ఈ రెండు షాప్స్ కి కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉందండి. అంటే అప్పుడు మనం చాలా పెద్ద పెద్దవి లైక్ అట్లా పెట్టుకుంటాం కదా, దాని రిలేటెడ్ గా అయితే ఈ రెండు షాప్స్ లో కొంచెం బాగున్నాయండి. ఎనీహౌ నా వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సో ఎగ్జంప్షన్ చేయండి. తెలిసి కొన్ని తెలియకొని చెప్తున్నానేమో, మాక్సిమం తప్పు లేకుండా చెప్తున్నానని అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ కేస్ తెలియకపోతే ఏదైనా తప్పు చెప్తే సారీ అండి. కరెక్షన్ చేయడానికైనా మెసేజ్ పెట్టండి, అప్పుడు వీడియో మొత్తం చూస్తారు కదా. సో నా తాపత్రం ఏంటంటే మీ నుంచి అట్లీస్ట్ ఒక 50% అయినా నా వీడియో చూస్తే చాలు అన్నది నా ఓవరాల్ ఇంటెన్షన్ అన్నమాట. జస్ట్ 2 minutes లో వీడియో స్కిప్ చేస్తుంటే ప్రాణం నీరుగా ఆరిపోతుంది. పడ్డ కష్టం కన్నా ముందు అయ్యో నేను నచ్చట్లేదా, నా వీడియో నచ్చట్లేదా, నా కంటెంట్ నచ్చట్లేదా, నేను చెప్పే విధానం నచ్చట్లేదా, అసలు ప్రాబ్లం ఏంటో తెలియక చాలా బాధపడాల్సి వస్తుందండి. ఇప్పుడు ప్రాబ్లం ఇది అని తెలుసుకున్నాం అనుకోండి, అది వేరు. అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలియక ఎందుకు నా వీడియో ఎక్స్ప్లోర్ అవ్వలేకపోతుంది అనేది చిన్న బాధ అనమాట. సో పోనీ నా దాంట్లో ఇది మీ తప్పు అని చెప్పినా నేను దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ నా వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఈ వీడియోస్ ఎడిటింగ్ కి, వాయిస్ ఓవర్ చెప్పడానికి ఎంత కష్టపడుతున్నానంటే ఓన్ గా చెప్పాలి కదా. ఇదేమి ఒక బుక్ లోంచి చూసి చెప్పటం, లైక్ దేంట్లో అయినా నెట్ లో చూసి చెప్పడం అట్లే ఉండదు. ఓన్ గా మనం చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఎంత కష్టమేది. అండ్ దట్టు అది తెలియంది, తెలిసిందైతే చెప్పగలం, తెలియకుండా తెలుసుకొని చెప్పడం అనేది ఎంత పెద్ద టాస్క్ అంటే ఎంత కష్టం. నేను బాగా చదువుకునే రోజుల్లో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి కనీసం అది పుస్తకంలో ఉన్న చదువు అది చదివినా కొంచెం నా కెరీర్ అన్నా బాగుండేదేమో. అప్పుడు పుస్తకంలో బట్టి కొట్టి రాసేస్తే అరా కూడా మార్కులు వచ్చాయి, ఎట్టగొట్టి పెళ్లి చేసి పంపించేశారు. ఇంక ఇవి రెడీమేడ్ బ్లౌజులు స్టార్టింగ్ 600 నుంచి అంటండి. అప్పుడు ఇక్కడ సారీస్ కూడా ఉన్నాయి, అవి 10,000 వరకు ఉన్నాయండి. ఆ సారీస్ కలెక్షన్ కూడా మీరు ఒకసారి వస్తే గానీ మీరు అసలు ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో ఎంతెంత కాస్ట్ లో ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు నేనున్నా అనుకోండి, స్టార్టింగ్ ప్రైస్ ఇంత, ఎండింగ్ ప్రైస్ ఇంత అని చెప్పగలుగుతున్నాను, కానీ మొత్తం చెప్పలేకపోతున్నాను కదా. సో మీరు వచ్చి విజిట్ చేస్తే మీకు అది మొత్తం తెలుస్తుంది. అండ్ ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్ అని అనుకుంటున్నాను అండి, బట్ నాకు తెలియదు. సో తిట్టుకోబాకండి, నీకు రీజనబుల్ అనిపిస్తే సరిపోద్దా, నీకు అసలు ఏమైనా తెలుసా అని. నిజంగానే నాకేం తెలియదండి. వాళ్ళు ఏదైనా చెప్తే ఇంత కాస్ట్ ఉంది అని చెప్పడం ఒకటే తెలుసు. చిన్న చిన్న అమౌంట్స్ అయితే ఓ ఈ చిన్న అమౌంట్ కదా అని అనిపిస్తుంది. లవర్స్, క్రీమ్ లవర్స్ ఉన్నారనుకోండి, ఈ ఎగ్జిబిషన్ పరిగెట్టుకుంటూ వచ్చేయండి. అసలు లైట్ కలర్స్ లో ఎంత బాగున్నాయండి. అంటే డార్క్ కలర్స్ లేవా అట్లా అనుకోవద్దు, అవి కూడా ఉన్నాయి. బట్ మా లాగా కొంచెం ఎక్కువ వైట్ కలర్స్ వాళ్ళకి వైట్ ఎక్కడ కనపడుతుందా అని చూసేస్తాను కదా, ఆ ఉద్దేశంతో అన్నా అనమాట. హౌ ఇప్పటి వరకు నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు మీ లవ్ అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో మొత్తం చూసాక మీకేమనిపించిందో అండ్ మీకేం నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం, మీ లైక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.